గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్ట్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము ట్రక్ డ్రైవర్ జాబ్స్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, వన్ ఆఫ్ మై కొలీగ్ నా కంపెనీలో పనిచేసేవాడు అనమాట. తను సీనియర్ డెవలపరు. తను ఇన్స్పిరేషన్ వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఏంటంటే, ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మా జాబ్లు ఎలా తయారయ్యాయంటే తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లా తయారయ్యాయన్నమాట. అంటే ఏ రోజైనా కానీ చెప్పొచ్చు మీకు ఇంకా జాబ్ లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అలా ఒక 40-50% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ని కంపెనీలో నుండి ఆల్రెడీ తీస్తారు. సో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, ఐటీ ఇండస్ట్రీ పరిస్థితి ప్రస్తుతానికి. ఏ కంట్రీలో తీసుకున్నా కానీ అలాగే ఉందన్నమాట. తను ఏం చేశాడు అంటే, నా కొలీగ్ ఏం చేశాడు అంటే, తనకు అర్థమైనట్టుంది ఆల్రెడీ జాబ్స్ అంత సెక్యూర్డ్గా లేవు, ఫైనాన్షియల్గా మనం స్టేబుల్గా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి తను ఒక 8 months బ్యాక్ ఈ ట్రక్ డ్రైవర్ లైసెన్స్ కోసం ట్రైనింగ్ తీసుకొని లైసెన్స్ సంపాదించాడు అనమాట. సంపాదించిన తర్వాత తనకి పోలాండ్లో ఒక కంపెనీ జాబ్ ఆఫర్ చేసింది. పోలాండ్లో ట్రక్ డ్రైవర్ జాబ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే అది స్ట్రాటజికలీ ఆ లొకేషన్ని బట్టి యూరోప్లో కరెక్ట్గా మధ్యలో ఉంటుందన్నమాట. దాని గురించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తనకు జాబ్ వచ్చింది, తను పోలాండ్కి మూవ్ అయ్యాడు. తర్వాత నాకు రీసెంట్గా కాంటాక్ట్లో ఉంటే ఇలాగే మాట్లాడుతున్నాను అనమాట. తన ఇన్స్పిరేషన్ వల్ల సరే ఈ వీడియో చేస్తే బాగుంటుంది, జనాలకి కొంచెం హెల్ప్ఫుల్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో తను చెప్పేది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైము తను రోడ్డు మీద ఉంటాడు. పోలాండ్ నుండి జర్మనీ, బెల్జియం, పక్కన కంట్రీలు, నెదర్లాండ్స్ అటువైపు వెళ్తూ ఉంటాడు. అలాగే లాంగ్ ట్రిప్స్ ఇటువైపు పోర్చుగల్ వచ్చినా కానీ, ఫ్రాన్స్ వచ్చినా కానీ, లేదా అటువైపు స్వీడన్ వెళ్ళినా కానీ 2-3 days 4 days, ఒక్కొక్కసారి 1 week కంటిన్యూస్గా ట్రిప్స్ ఉంటాయంట. సో మరి ఏంటి, ఎలా, ఎప్పుడు వెళ్తావు ఇంటికి అంటే, వాళ్ళున్న ఇల్లు ఇక్కడ పోర్చుగల్లో సౌత్ సైడ్ ఉంటుందన్నమాట. సో తను ఏమంటున్నాడంటే 2-3 monthsకి ఒకసారి ఇంటికి వెళ్ళే ఛాన్స్ దొరుకుతుంది, కానీ మిగతా టైం అంతా ట్రక్లోనే, జీవితం అంతా ట్రక్లోనే గడిచిపోతుంది. తనకు పెళ్ళి అవ్వలేదు, తనకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కాకపోతే. సో మరి లాంగ్ ట్రిప్లో మీ గర్ల్ ఫ్రెండ్ ఏమీ అబ్జెక్షన్ ఏం చేయదా అంటే, తనేమన్నాడంటే గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు లాంగ్ ట్రిప్స్లో. సో తను కూడా ట్రక్లోనే ఉంటుంది అనమాట. ఈ లాంగ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు 1 week 2 weeks ట్రిప్స్ అలా వెళ్ళినప్పుడు తను కూడా ఉంటుందంట. మిగతా షార్ట్ ట్రిప్స్లో మాత్రం తను ఒక్కడే చేస్తాడంట. సో ఆ విధంగా మరి డబ్బులు ఎలా ఉంటాయంటే, డబ్బులు ఐటీ కన్నా బాగానే ఉన్నాయి. లైఫ్ కూడా చాలా బిందాస్గా ఉంది, టెన్షన్ ఏం లేదు. ఐటీలో అయితే ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా, తను డెవలపర్ కదా, ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉండేది. ఇక్కడైతే మనకేం ప్రాబ్లం ఉండదు, బిందాస్గా ఉంటుంది. అలాగే జాబ్ చాలా స్టేబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఏమీ ప్రాబ్లం క్రియేట్ చేయదు. సో ఇది స్టేబుల్గా ఉంది అని చెప్పేసి నేను ఇది చూస్ చేసుకున్నానని చెప్పాడు అనమాట. సో ఆ విధంగా నేను ఈ మెసేజ్ని జనాలకు అందజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో డీటెయిల్స్ ఎలా ఉంటాయన్నది మనం కనుక్కుందాము. యూరోప్లో ట్రక్ డ్రైవర్ జాబ్స్ సంపాదించాలంటే వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఏ ఏజెన్సీస్ త్రూ అప్లై చేయాలి, ఆన్లైన్ ఎలా అప్లై చేయాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్రక్ డ్రైవర్ జాబ్స్ పోలాండ్లో ఉన్నాయి, వాటికి ఏషియన్స్, ఆఫ్రికన్స్ అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇది లాస్ట్ మంత్ పోస్ట్ చేశారనమాట. ఇవి చాలా ఇప్పుడు కంటిన్యూస్గా డిమాండ్లో ఉంటాయి. ఇవి అసలు ఎందుకు హై డిమాండ్ ఉంది అన్నది మనం ఒకసారి అర్థం చేసుకుందాము. నేను దీన్ని చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ద పోలిష్ ఎకానమీ రిలైస్ హెవీలీ ఆన్ ఇట్స్ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్, విచ్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఫెసిలిటేటింగ్ ట్రేడ్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ అక్రాస్ యూరప్. ఓకే, due to an increasing number of logistic operations, there is a significant shortage of truck drivers. Many Polish companies are now looking beyond Europe to hire experienced drivers from countries such as India, Nepal, Bangladesh, Pakistan, Philippines, Nigeria, Kenya and Ghana. సో పోలిష్ ఎకానమీ కంప్లీట్గా లాజిస్టిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే పోలాండ్ అనేది జియోగ్రాఫికలీ చూసుకుంటే, మీరు పోలాండ్ చూడండి, ఇది యూరప్ మ్యాప్ అన్నమాట. పోలాండ్ కరెక్ట్గా మధ్యలో ఉంటుంది.
ఇటువైపు మొత్తం జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, యుక్రెయిన్, రొమేనియా, ఇంకా చిన్న చిన్న కంట్రీస్ ఆస్ట్రియా, హంగరీ, ప్రాగ్, ఇటలీ ఇవన్నీ ఉంటాయన్నమాట కింద వైపు. పైన వైపు చూసుకుంటే మనకి స్వీడను, ఫిన్లాండ్, నార్వే, లిథువేనియా, బెలరూసు, ఐస్లాండ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇటువైపు రష్యా ఉంటుంది. ఓకే, సో జియోగ్రాఫికలీ చూసుకుంటే కరెక్ట్గా సెంట్రల్లో ఉంటుందన్నమాట. సెంట్రల్ యూరోప్లో ఉంటుంది. అందుకే ఈ కంట్రీ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ మీద, లాజిస్టిక్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోలాండ్లో వాళ్ళకు ఉన్న డ్రైవర్స్ సరిపోక కంట్రీస్ లైక్ ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్, నైజీరియా, కెన్యా అండ్ గానా ఈ కంట్రీస్ నుండి డ్రైవర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. వచ్చి అప్లై చేసి మీరు జాబ్స్ తీసుకోండి అని చెప్పేసి. ఓకే, the demand for drivers has been exacerbated by an aging workforce and the increasing volume of goods transported across Europe. అక్కడ ఏమవుతుందంటే చాలామంది ఓల్డ్ ఏజ్ అయిపోతున్నారు కనుక షార్టేజ్ వస్తుందన్నమాట. వర్క్ ఫోర్స్లో డ్రైవర్స్ తక్కువైపోతున్నారు. సో దానివల్ల ప్లస్ గూడ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లము ఏర్పడింది వీళ్ళకి. పోలాండ్ సర్వ్స్ యాజ్ అ మేజర్ లాజిస్టిక్స్ హబ్ డ్యూ టు ద స్ట్రాటజిక్ లొకేషన్. మనం ఈ స్ట్రాటజిక్ లొకేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ. కనెక్టింగ్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ యూరోప్. చూసారా, ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ అనమాట. వెస్టర్న్, ఈస్టర్న్, సౌత్, నార్త్కి కరెక్ట్గా మధ్యలో ఉంటుందన్నమాట. దిస్ మీన్స్ ఎ కంటిన్యూస్ నీడ్ ఫర్ ట్రక్ డ్రైవర్స్ టు సపోర్ట్ ద గ్రోయింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ. ఓకే, రైట్. సో మనకు అర్థమైంది అసలు డిమాండ్ ఎందుకు ఉంది అని అర్థమైంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ అది జియోగ్రాఫికలీ కరెక్ట్గా లొకేషన్లో ఉంది. ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న ట్రాన్స్పోర్టేషన్ కంపెనీస్ చాలా ఉన్నాయి, డ్రైవర్స్ షార్టేజ్ ఉంది. దీనివల్ల వాళ్ళు బయట కంట్రీస్ నుండి డ్రైవర్స్ని తెచ్చుకుంటున్నారు. ఓకే, బెనిఫిట్స్ ఆఫ్ ట్రక్ డ్రైవర్స్ ఇన్ పోలాండ్. Okay, foreign truck drivers in Poland can enjoy several benefits including competitive salaries. Truck drivers in Poland can earn between 1,500 to 3,000 per month. It's మంచి శాలరీ ఇది. యాక్చువల్గా పోలాండ్ పోల్చుకుంటే మీకు అరౌండ్ 2,000-2,500 వచ్చినా కానీ చాలా మంచి శాలరీ అనమాట. డిపెండింగ్ అపాన్ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ అవర్స్ అండ్ ద టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే, నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ రూట్స్. సమ్ కంపెనీస్ ఆల్సో ఆఫర్ బోనసెస్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ రూట్స్. సో మీరు లాంగ్ జర్నీ వెళ్ళారనుకోండి, పోలాండ్ నుండి ఇటువైపు స్వీడన్ పైకి చాలా దూరం కదా, అటువైపు వెళ్ళారనుకోండి మీకు బోనసెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అలాగే కిందికి స్పెయిన్ కానీ, ఫ్రాన్స్ కానీ, పోర్చుగల్ కానీ ఇటువైపు డెలివరీస్కి వస్తే బోనసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. లీగల్ ఎంప్లాయ్మెంట్. మెనీ కంపెనీస్ స్పాన్సర్ వర్క్ పర్మిట్స్ అండ్ వీసాస్ ఫర్ ఫారిన్ డ్రైవర్స్ ప్రొవైడింగ్ లీగల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇక్కడ షార్టేజ్ ఉండడం వల్ల, ఇది చాలా మంచి స్కిల్ కదా, ట్రక్ డ్రైవింగ్ అనేది చాలా పెద్ద స్కిల్, గొప్ప స్కిల్. దీనికి ఎస్పెషలీ యూరోప్లో అది మంచి స్కిల్. కాబట్టి కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి వర్క్ పర్మిట్స్ ప్రొవైడ్ చేస్తాయన్నమాట. ఓకే, ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్. ఫారిన్ డ్రైవర్స్ కెన్ ఎన్హాన్స్ దేర్ కెరియర్స్ by gaining experience and advancing to better paid positions or even starting their own transportation business. సో ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మంచి పే సంపాదించుకోవచ్చు, లేదా కొన్ని రోజుల తర్వాత మీరే ట్రాన్స్పోర్ట్ కంపెనీని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, యూరోపియన్ వర్క్ ఎక్స్పీరియన్స్. వర్కింగ్ ఇన్ పోలాండ్ కెన్ బి ఎ గేట్వే టు అదర్ యూరోపియన్ కంట్రీస్ యాజ్ ద ఎక్స్పీరియన్స్ గెయిన్డ్ ఈజ్ రికగ్నైజ్డ్ అక్రాస్ ద EU. పోలాండ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక మీకుంటే అది త్రూ అవుట్ యూరోప్లో ఏ కంట్రీలో అయినా కానీ పనిచేస్తుంది అని చెప్తున్నారనమాట. ఎంప్లాయీ బెనిఫిట్స్. మెనీ కంపెనీస్ ఆఫర్ బెనిఫిట్స్ సచ్ as ఇన్సూరెన్స్, పెయిడ్ వెకేషన్ అండ్ పెన్షన్ కాంట్రిబ్యూషన్స్, మేకింగ్ ఇట్ ఎ ఫైనాన్షియలీ సెక్యూర్ ఆప్షన్ ఫర్ లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయర్స్ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే పెయిడ్ వెకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు ఇండియాకి వెళ్ళి రావాలనుకుంటే అది కంప్లీట్గా పెయిడ్ వెకేషన్ ఉంటుంది. అలాగే పెన్షన్ కూడా కాంట్రిబ్యూషన్ చేస్తారు. అంటే మీరు రిటైర్డ్ అయిన తర్వాత మీకు మంత్లీ ఇంత డబ్బులు వచ్చేలాగా పెన్షన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవి బెనిఫిట్స్. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. రిక్వైర్మెంట్స్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రక్ డ్రైవర్స్. అసలు ఏం కావాలి, ఈ జాబ్ సంపాదించాలంటే మనకి ఏం ఉండాలి, ఏం కావాలి.
To work as truck driver in Poland, foreign applicants must meet several requirements. Okay, first ఏంటి valid driving license. Okay, a truck driving license from the home country is required. అంటే మీరు ఏ కంట్రీ నుండి అప్లై చేస్తున్నారో ఆ కంట్రీ నుండి మీకు డ్రైవర్స్ లైసెన్స్ ఉండాలి. ఇన్ మోస్ట్ కేసెస్ డ్రైవర్స్ విల్ నీడ్ టు కన్వర్ట్ ఇట్ టు పోలిష్ ఆర్ EU ఈక్వలెంట్. చాలా కేసెస్లో ఏంటంటే మీరు ఒకసారి పోలాండ్కి వెళ్ళిన తర్వాత లేదా ఎనీ యూరోపియన్ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ వచ్చిన తర్వాత మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ కేటగిరీ ఇస్తున్నారు. C+E కేటగిరీ లైసెన్స్ కావాలి. దిస్ ఈస్ ద నెససరీ ఫర్ ఆపరేటింగ్ హెవీ ట్రక్స్ అండ్ ట్రైలర్స్. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డ్రైవర్స్ CPC సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అనే సర్టిఫికెట్ కావాలి. అ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ప్రొఫెషనల్ డ్రైవర్స్ ఇన్ EU. సో ఇది మ్యాండేటరీ అని చెప్తున్నారు ఇక్కడ. డ్రైవర్స్ CPC సర్టిఫికేట్ అనేది యూరోప్లో మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఓకే, దెన్ వర్క్ పర్మిట్ అండ్ వీసా. ఎంప్లాయర్స్ యూజువలీ స్పాన్సర్ ఎ వర్క్ వీసా, బట్ డ్రైవర్స్ మే ఆల్సో అప్లై త్రూ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. నార్మల్గా ఎంప్లాయర్స్ వర్క్ పర్మిట్ స్పాన్సర్ చేస్తారు. కాకపోతే మీకు ఎవరైనా ఏజెన్సీస్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే, ఏజెన్సీస్ అంటే ఇండియాలో ఏజెన్సీస్ కాదు. ఇండియాలో ఏజెన్సీస్ అంటే ఇప్పుడు మొన్న నేను రీసెంట్గా ఒక ఎగిరే పావురం అని చెప్పేసి కన్సల్టెన్సీ ఉందన్నమాట, మీకు తెలిసే ఉంటుంది. ఈవిడ వచ్చేసి ఒక తెలుగు ఛానల్లో రోజుకు ఒక వీడియో పెట్టేది. ఆ ఛానల్ వాళ్ళకి తెలిసిపోయిందనమాట వీళ్ళు మోసం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆఫ్ చేస్తారు. ఇంకా ఆమె రానివ్వట్లేదు, బ్యాన్ చేసినట్టున్నారు. సో ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ వెబ్సైట్లోనే ఎగిరే పావురం వెబ్సైట్లో రోజుకో వీడియో పెడుతుంది అనమాట. రోజుకో వీడియో పెడుతుంది ఏంటంటే ఎలా మోసం చేయాలి జనాలను అని చెప్పేసి. ఇప్పటి వరకు నాకు వచ్చిన కంప్లైంట్స్, ఎన్ని కంప్లైంట్స్ అంటే ఈ ఎగిరే పావురం దగ్గర నుండి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఓకే, ఎనీవే, బట్ ఏజెన్సీస్ అంటే అది కాదు. ఏజెన్సీస్ అంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ యూరోప్లో ఉంటాయి. అవి నేను ఏంటి అనేది చూపెడతాను. ఓకే, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ పోలిష్ ఆర్ ఇంగ్లీష్. వైల్ మెనీ transport companies communicate in English, learning basic Polish can be beneficial for workplace communication. ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది, కానీ మీకు లోకల్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ, గుర్తుపెట్టుకోండి. సో పోలిష్ మీకు జాబ్ వచ్చిన తర్వాత అయినా సరే మీరు దీన్ని నేర్చుకోవచ్చు, స్లోగా నేర్చుకోవాలి. ఎందుకంటే మీ ఏ కంట్రీకి వెళ్తే ఆ లోకల్ లాంగ్వేజ్ ఉంటేనే మీరు సర్వైవ్ అవ్వగలరు, ఇంటిగ్రేట్ అవ్వగలరు, మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారో అప్పుడే మీకు యూరోప్లో రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. ఓకే, రైట్, మీకు కన్వీనియంట్ కూడా ఉంటుంది. మీ డే టు డే యాక్టివిటీస్లో కానీ మీ డే టు డే లైఫ్లో కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఓకే, సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మెడికల్ అండ్ సైకలాజికల్ టెస్ట్. Drivers must undergo medical and psychological tests to ensure they are fit to operate heavy vehicles. ఓకే, ఇది మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఓకే, మెడికల్ అండ్ సైకలాజికల్ టెస్ట్లు అనేవి మ్యాండేటరీ. ఓకే, ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్. మెనీ కంపెనీస్ ప్రిఫర్ డ్రైవర్స్ విత్ అట్లీస్ట్ 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, 2 కన్నా తక్కువ ఉంటే వాళ్ళు ఏమి కన్సిడర్ చేయరు. మీరు ట్రై చేయడంలో తప్పు లేదు, కానీ 2 కన్నా తక్కువ ఉంటే కన్సిడర్ చేయరు. మినిమం 2 అని చెప్తున్నారు. దానికన్నా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఓకే, సో అప్లై చేయడం ఎలా? ఓకే, హౌ టు అప్లై ఫర్ ట్రక్ డ్రైవర్ జాబ్స్ ఇన్ పోలాండ్. రైట్, ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి ఒక వెబ్సైట్ ఇచ్చారు, prakhouj.pl అని చెప్పేసి రాసుకుంటారో లేదా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో మీ ఇష్టం. prakhouj.pl అని ఒకటి ఉంది సైటు, తర్వాత OLX ఉంది, తర్వాత యూరోపియన్ జాబ్ పోర్టల్స్ లిస్ట్ ట్రక్ డ్రైవింగ్ వేకెన్సీస్. రైట్, నేనేం చేస్తానంటే ఈ లిస్ట్ మీకు పంపిస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు చూపెడతాను, ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓకే, తర్వాత రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. నేను ఇందాక మాట్లాడుకున్నట్టు ఎగిరే పావురాలు కాదు ఇది. ఇది యాక్చువల్గా జెన్యూన్ ఏజెన్సీస్, యూరోప్లో ఉన్న జెన్యూన్ ఏజెన్సీస్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఇండియన్ ఏజెన్సీస్ కోసం కాదు. ఓకే, మెనీ ఏజెన్సీస్ స్పెషలైజ్ ఇన్ హైరింగ్ ఫారెన్ డ్రైవర్స్. రైట్, వీళ్ళు స్పెషల్గా ఓన్లీ డ్రైవర్స్నే
రిక్రూట్ చేసుకోవడానికి ఏజెన్సీస్ పెట్టుకుంటారనమాట త్రూ అవుట్ ది యూరప్. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను చూపెడతాను. ఓకే, ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓకే, వీళ్ళు ఏమంటున్నారంటే క్యాండిడేట్స్ కెన్ అప్లై డైరెక్ట్లీ టు పోలీస్ ట్రకింగ్ కంపెనీస్ లుకింగ్ ఫర్ ఇంటర్నేషనల్ డ్రైవర్స్. మీరు డైరెక్ట్గా కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు, లేదా ఏజెన్సీ త్రూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెట్వర్కింగ్ అండ్ రెఫరెన్సెస్, రికమెండేషన్స్ ఫ్రమ్ కరెంట్ ట్రక్ డ్రైవర్స్ ఇన్ పోలాండ్ కెన్ హెల్ప్ సెక్యూర్ జాబ్ ఆఫర్స్. ఇక్కడ ఏమంటున్నారంటే మీకు ఎవరైనా పోలాండ్లో డ్రైవర్ అని తెలుసుంటే మీకు వాళ్ళు రెఫర్ చేయగలిగితే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ చెప్తున్నారు. ఛాలెంజెస్ అంటే ఇప్పుడు మీరు ఒక కొత్త కంట్రీకి వెళ్ళినప్పుడు ఎలాంటి రకమైన ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు దూరపు కొండలు నునుపుగా ఉంటాయి. ఓకే, దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎన్ని రాళ్ళు ఎన్ని రప్పలు ఉంటాయని చెప్పేసి. సో ఇవి తెలుసుకోవడం కూడా మంచిదే. ఫస్ట్ థింగ్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పోలిష్ ఈజ్ ద ప్రైమరీ లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ డ్రైవర్స్ మే నీడ్ టు లెర్న్ బేసిక్ ఫ్రేజెస్ టు ఇంటరాక్ట్ విత్ ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్. ఓకే, సో మీరు మినిమం బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది. వన్ ఆఫ్ ద బ్యారియర్స్ అది. కల్చరల్ అడ్జస్ట్మెంట్, అడాప్టింగ్ టు ఎ న్యూ వర్క్ ఎన్వైర్న్మెంట్, క్లైమేట్ అండ్ లైఫ్ స్టైల్ మే టేక్ టైం. న్యూ కల్చరలీ చాలా కంప్లీట్గా న్యూగా, మీకు బ్రాండ్ న్యూగా ఉంటుంది. వాళ్ళ తినే తిండి కానీ, వాళ్ళు వేసుకునే దుస్తులు కానీ, వాళ్ళు ఉండే ఇల్లులు కానీ మొత్తం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే క్లైమేట్ కూడా చాలా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వింటర్లో చాలా కోల్డ్గా ఉంటుంది. ఓకే, వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, లాంగ్ అవర్స్ అండ్ ట్రావెల్. Truck driving involves long working hours and being away from home for extended periods, which may be difficult for some time. సో అలవాటు ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ అయితే మీకు అలవాటు అయ్యే ఉంటుంది. ఇది ఏంటంటే మీరు లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ తర్వాత వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వస్తూ ఉంటారు. సో వీటికి కూడా అలవాటు పడాల్సి వస్తుంది ఒకవేళ మీరు కొత్తగా జాయిన్ అవుతుంటే ఇండస్ట్రీలో. ఓకే, bureaucracy. Obtaining a work permit and completing the requirement documentation can be lengthy employment process. సో బ్యూరోక్రసీ అంటే ఇప్పుడు వీసాలు తెచ్చుకోవడము, ఈ పేపర్ వర్క్లు ఇవన్నీ ఉంటాయి కదా, అది కొంచెం లెందీగా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ పోలాండ్కి కొంచెం లెందీగానే ఉంటుంది ఇది. కాకపోతే మీకు ఒకవేళ ఎంప్లాయర్స్ సపోర్ట్ చేయగలిగితే ఎంప్లాయర్ ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్గా ఎంబసీకి కాంటాక్ట్ చేసి వాళ్ళు అపాయింట్మెంట్ అరేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, ఇది ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ డిపెండ్ అయ్యి ఉంటుంది. కొంతమంది ఎంప్లాయర్ డైరెక్ట్గా వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చేస్తాము మేము, ఎంబసీతో వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఈజీగా అపాయింట్మెంట్ అరేంజ్ చేసి మీకు ఇవ్వగలరు అనమాట. ఓకే, ఇక్కడ ఒక 4 స్టెప్స్ చెప్తున్నారు. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు జాబ్ ఆఫర్ రావాలి ఒక ఎంప్లాయర్ దగ్గర నుండి. తర్వాత మీరు వర్క్ పర్మిట్ అప్లికేషన్ వేసుకుంటారు. టైప్ ఏ ఫర్ ఫారిన్ వర్కర్స్ అని చెప్పేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ డ్రైవర్, రైట్. ఇది ఎంప్లాయర్ చేస్తారనమాట. ఎంప్లాయర్ అప్లికేషన్ వేస్తారు బిహాఫ్ ఆఫ్ ద వర్కర్. ఓకే, తర్వాత నేషనల్ వీసా అప్లికేషన్ ఇది మీరు వేసుకోవాలి. వన్స్ ద వర్క్ పర్మిట్ ఈజ్ ఇష్యూడ్ ద డ్రైవర్ అప్లైస్ ఫర్ నేషనల్ డి టైప్ పోలాండ్ వర్క్ వీసా అండ్ పోలీస్ కౌన్సిలేట్ ఇన్ యువర్ హోమ్ కంట్రీ. ఓకే, మీకు ఎప్పుడైతే ఫస్ట్ జాబ్ ఆఫర్ వస్తుంది, తర్వాత ఎంప్లాయర్ ఏం చేస్తారంటే వర్క్ పర్మిట్కి అప్లై చేస్తారు మీ తరపు నుండి. తర్వాత మీరు ఆ వర్క్ పర్మిట్ తీసుకొని వీసాకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, తర్వాత అరైవల్ అండ్ లీగలైజేషన్. మీరు ఒకసారి వీసా వచ్చిన తర్వాత కంట్రీలో అరైవల్, తర్వాత మిగతా ఫార్మాలిటీస్ ఉంటాయి, రైట్. ట్యాక్స్లు కానీ, ట్యాక్స్ నెంబర్స్ కానీ, సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ కానీ, ఇలా చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. ఓకే, ఇది ప్రాసెస్ అనమాట. మీ ట్రక్ డ్రైవింగ్ జాబ్స్కి వెతుక్కోవడానికి ఇక్కడ కొన్ని ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి. మీ స్క్రీన్ షాట్ తీసుకుంటారో రాసుకుంటారో మీ ఇష్టం. ఓకే, prakuj.pl, LinkedIn, Indeed Poland, Glassdoor, jobs.pl. ఇవి చాలా ఫేమస్, యూరోప్లో చాలా ఫేమస్ సైట్స్, ఎస్పెషలీ పోలాండ్లో చాలా ఫేమస్. గ్లాస్డోర్ అయితే గ్లోబల్, ఇది లింక్డ్ఇన్ గ్లోబల్ మీకు తెలుసు. ఇండీడ్ కూడా గ్లోబల్, కాకపోతే లోకల్గా వాళ్ళకి పోలాండ్లో ప్రతి కంట్రీకి ఇండీడ్ అనేది ఉంటుంది. ఇండీడ్ పోలాండ్, ఇండీడ్ జర్మనీ, ఇండీడ్ పోర్చుగల్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్ వెబ్సైట్స్, నోట్ చేసుకొని దీని త్రూ మీరు జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. ఇవి కాకుండా నేను ఒక లిస్ట్ తయారు చేశాను. ఈ లిస్ట్ చూడండి ఇక్కడ. ఫస్ట్ది
డెడికేటెడ్ ట్రక్ డ్రైవర్ జాబ్ సైట్స్. ఓకే, ఫైన్ ట్రక్ డ్రైవర్ అని చెప్పేసి ఒకటి, యూరోపియన్ ట్రక్ డ్రైవింగ్ జాబ్ ప్లాట్ఫామ్ వేర్ డ్రైవర్స్ కెన్ బ్రౌజ్ అండ్ అప్లై ఫర్ సీ రోల్స్. ఓకే, ఇది ఇవి లింక్స్ అనమాట. ఈ లింక్స్ మీరు ఇలా చూడగానే కనిపిస్తుంది కదా లింక్, ఈ లింక్స్ అన్ని నేను పెడతాను. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ జాబ్స్, యూరో డ్రైవర్స్ లిస్టింగ్ అండ్ రిక్రూట్మెంట్ ఫర్ ట్రక్ డ్రైవర్స్ ఇన్ జర్మనీ అండ్ అక్రాస్ యూరోప్. సో ఈ సైట్ ఏంటంటే ఓన్లీ జర్మనీ కాకుండా త్రూఅవుట్ ది యూరోప్, అంటే పోలాండ్ కూడా అందులో వస్తుంది. మీకు ఎక్కడ జాబ్ వచ్చినా యూరోప్లో ట్రక్ డ్రైవర్స్కి మీరు తిరగాల్సిందే కంప్లీట్గా. మీరు పోలాండ్లో వస్తే మీ జస్ట్ ఉండడానికి మీ రూమ్ పోలాండ్లో ఉంటుంది, కానీ మీరు రోడ్డు మీదే మొత్తం యూరోప్ అంతా తిరుగుతూ ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మూవింగ్ టు యూరోప్ ట్రక్ డ్రైవర్ జాబ్స్ అండ్ రిక్రూట్మెంట్. ఓకే, సో ఇవి 3 వెబ్సైట్స్. తర్వాత రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సర్వీసెస్, ఇందాక ఏజెన్సీస్ అని చెప్తాను కదా, ఇవి 3 అనమాట. EU ట్రాన్స్లైన్ అని చెప్పేసి యూరోపియన్ రిక్రూట్మెంట్ నెట్వర్క్ ఫర్ ప్రొఫెషనల్ ట్రక్ డ్రైవర్స్, వీసా ప్లస్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నారంట వీళ్ళు. ఓకే, నెక్స్ట్ వన్ getDriver.eu సర్వీస్ ఫోకస్డ్ ఆన్ ప్లేసింగ్ CE ట్రక్ డ్రైవర్స్ విత్ యూరోపియన్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్. ఓకే, getDriver.eu. నెక్స్ట్ వన్ వచ్చేసి క్విక్ ప్లస్ రిక్రూట్మెంట్ యూరోపియన్ జాబ్ లిస్టింగ్ ఫర్ ట్రక్ డ్రైవర్స్ విత్ బెనిఫిట్స్ లైక్ అకామిడేషన్ అండ్ ఇన్సూరెన్స్. సో ఇవి 3 రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అనమాట. ఓకే, పైనవేమో వెబ్సైట్స్, ఇవేమో రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. ఓకే, ఇవి కాకుండా అదర్ జాబ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి బ్రాడర్ సర్చ్లో. ఎడ్జూనా అని చెప్పేసి జాబ్ సర్చ్ ఇంజిన్ కవరింగ్ మెనీ కంట్రీస్ వేర్ యూ కెన్ ఫిల్టర్ బై ట్రక్ డ్రైవర్ ఆర్ లారీ డ్రైవర్. ఓకే, ఇక్కడ వెబ్సైట్స్ డైరెక్ట్గా ఇచ్చారు. ఎడ్జూనా, ఎక్స్పర్టీనీ, ఓకే, robin.jobs. ఈ లింక్స్ కూడా, ఈ మొత్తం లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు హ్యాపీగా సెర్చ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏమైనా రెస్పాన్స్ వస్తే నాకు రెస్పాన్స్ చేయండి, ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో ఈ విధంగా మీరు ట్రక్ డ్రైవర్ జాబ్స్ యూరోప్లో, పోలాండ్లోనే కాదు యూరోప్లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి జాబ్ దొరికిందంటే చాలా హ్యాపీగా ఉంటుంది ట్రక్ డ్రైవర్ జాబు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే పే స్కేల్ చాలా బాగుంటుంది. అలాగే కాకుండా ఎప్పుడు రోడ్డు మీద ఉంటారు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు అనమాట, ఈ కంట్రీ టు ఆ కంట్రీ, ఆ కంట్రీ టు ఈ కంట్రీ. నేను చాలామంది ట్రక్ డ్రైవర్స్ని చూస్తూ ఉంటాను, ఎస్పెషలీ పంజాబీస్. ఎప్పుడు చూసినా కానీ పోర్చుగల్, నెదర్లాండ్స్, జర్మనీ, స్వీడన్ ఇట్లాంటి కంట్రీస్ లాంగ్ ట్రిప్స్ కొడుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళని చూస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మీకు కూడా కరెక్ట్గా వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్, లైసెన్సెస్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీరు కూడా అప్లై చేసుకొని హ్యాపీగా మూవ్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.